UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. విజ్ఞాన్ గారు ఇంకోటి ఏంటంటే నిన్న చాలా మంది ఇద్దరు ముగ్గురు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే లడ్డు పంపిణీ చేస్తారో, ఆ లడ్డు తయారీలో ఏదైతే నెయ్యి యూజ్ చేస్తారో, ఆ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈవెన్ నిన్న లోకేష్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా లోకేష్ గారు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఘీ యూజ్ చేస్తారో అది మొత్తం యానిమల్ ఫ్యాట్ ఉంది. మేము కర్ణాటక వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చాం. వీళ్ళు అది కట్ చేసి మళ్ళీ రాజస్థాన్ వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చారు. వీళ్ళు యానిమల్ ఫ్యాట్ యూజ్ చేయడం వల్ల మొత్తం ఫుడ్ పాయిజన్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని టెస్ట్ ల్యాబ్‌కి పంపించారు. ల్యాబ్‌లో కూడా నిర్ధారణ అయింది. ఇది యానిమల్ ఫ్యాటే యూజ్ చేశారని ఇందులో అన్నట్టుగా. సో ఇది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో దాని ప్రకారంగా మీరేమనుకుంటున్నారు? నిజంగా అందులో యానిమల్ ఫ్యాట్ యూజ్ చేశారని మీరు భావిస్తున్నారా? మామూలుగా గీ గురించి మాట్లాడుకుంటే దాంట్లో A1, A2 ఇలా కొన్ని రకాలు ఉంటాయి, కౌ గీ ఇవన్నీ. సో ప్యూర్ గీ నీకు మంచి ఇది నెయ్యి కావాలి అనుకుంటే ఏదేంటిది కనీసం ఒక 5,000 6,000 అన్నా ఉంటుంది మా ఒక లీటర్కి, ప్రామిస్. అదంతే ఇది. ఇప్పుడు నేను కూడా నెయ్యి కొనడానికి ఇక్కడికే వస్తాను. ఎమరాల్డ్ అని ఇక్కడ ఉంటుంది మన రోడ్ నెంబర్ 12లో. అతను కూడా వాళ్ళు మనం ఏదైనా పట్టుకెళ్తేనే పోస్తారు, వాళ్ళు ఏమి ఇవ్వరు. అంటే రేర్గా ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి, అందరి దగ్గర ఉండవు గీలు ప్యూర్ చెప్పాలి అంటే. సో అంత ప్యూర్ అంటే ఎందుకు ప్యూర్ అంటున్నాము అంటే, ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఎక్కువ తింటారు కదా, నెయ్యి అంటేనే ఖచ్చితంగా అది యానిమల్ నుంచే వస్తుంది. యానిమల్ ఫ్యాట్ ఉంటుంది ఖచ్చితంగా. కౌ గీ అయినా బఫెలో గీ అయినా ఖచ్చితంగా యానిమల్ ఫ్యాట్ ఉంటుంది. ఇప్పుడు మనం రోజు ఒక పాలు ఇంత మీగడ తీసుకొని ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకుని అంటే దాంట్లోనూ ఫ్యాట్ ఉంటుంది. కాకపోతే నాన్ వెజ్ తినని వాళ్ళు అండ్ ఆవు మాంసం ముట్టని వాళ్ళు, జంతు ప్రేమికులు వీళ్ళు ఉంటారు కదా, అండ్ ప్యూర్ వేగన్స్ వీళ్ళు ఏంటంటే ఆ అథెంటిసిటీ ప్యూర్ సర్టిఫైడ్ నెయ్యినే తినాలనుకుంటారు. అది కూడా చాలా కాస్ట్లీగానే ఉంటుంది, చాలా కాస్ట్లీ. అంటే అంత ప్యూరిఫైడ్ నెయ్యి కావాలి అంటే, ఆ ఫ్యాట్ అంతా తీసేసి ఓన్లీ నెయ్యిలాగే ఉండాలి అంటే. కొవ్వు పదార్థాలు ఖచ్చితంగా ఉంటాయి పాల ప్రోడక్ట్స్లో, అన్ని పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. పనీర్ దగ్గర నుంచి గీ అయినా లేకపోతే బటర్ అయినా వాటెవర్ పాల ఉత్పత్తులు అంటే చాలు ఖచ్చితంగా దాంట్లో ఫ్యాట్ అనేది ఉంటుంది. అది యానిమల్ ఫ్యాట్ ఖచ్చితంగా వస్తుంది. అది లేని శుద్ధపరిచినటువంటి నెయ్యిని దేవాలయాలకు వాడాలి బేసికలీ. లడ్డు తయారీ అయినా ఏ ప్రసాదమైనా నువ్వేమైనా చెయ్యి, చక్కెర పొంగలే చేయి, లేకపోతే ఇవన్నీ అన్నవరం ప్రసాదమైన వాటెవర్ స్వీట్స్ అన్నిటికీ దేవాలయం కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే తెచ్చేస్తున్నారు, ఏది పడుతుంది కొనేసి అలా వాడేస్తున్నారు ఇష్టం ఉన్నట్టు. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మన పూజ ఆయిల్ ఉంటుంది కదా, పూజకి నువ్వుల నూనె వాడాలి. ఇప్పుడు పూజ ఆయిల్ అని బయట అమ్ముతున్నారు. ఆ ఆయిల్తో నువ్వు వంట చేసుకోలేవు, అది ఓన్లీ పూజకే. ఎందుకురా పూజకి నేను ఎందుకు వంట చేసుకోవాలంటే అది నువ్వుల నూనె కొంచెం ఏవో కలుస్తాయంటే అని వాడే చెప్తాడు. మరి దేవుడికి ఎందుకు పెడుతున్నావు? ఏం కలుస్తాయి, ఎలాంటివి కలుస్తాయి? ఇట్లా ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే ఖచ్చితంగా దాంట్లో అడ్డమైనవన్నీ కలిస్తేనే ఆయిల్ వస్తుంది మనకి. ప్యూర్ అథెంటిసిటీకి ప్యూర్ ఉండవు. వుడ్ ప్రెస్డో కోల్డ్ ప్రెస్డో అయితే తప్ప ప్యూరిటీ ఉండవు. ఇవి కావాలి అంటే దాని ప్రైసింగ్ ఎక్కువ. ఇప్పుడు అదే తిరుపతి లడ్డు విషయానికే మళ్ళీ వద్దాం. ఇప్పుడు ఆ లడ్డు ప్రైస్ 50 రూపీస్ ఉంటుంది కదా, ఇంత 50 రూపాయల లడ్డు. దాంట్లో తను నెయ్యి అండ్ అదే ఇప్పుడు ప్యూర్ A1 నెయ్యి వాడాలన్నా వితౌట్ యానిమల్ ఫ్యాట్, అండ్ నెక్స్ట్ బూందీ వేంపడానికి వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయినా సరే ప్యూర్ వుడ్ ప్రెస్డ్ ఆర్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడాలన్నా, ఆ తర్వాత షుగర్ ఫ్రమ్ వేర్ యు ఆర్ బ్రింగింగ్ షుగర్, ఆ రిఫైన్డ్ షుగర్ కూడా రిఫైన్డ్ కాకుండా అథెంటిక్గా తెచ్చుకోవాలన్నా, నువ్వు వాడే దాంట్లో జీడిపప్పులు బాదం పప్పులు ఇవి ఏవైతే ఉంటాయో వాటినైనా సరే ప్యూర్వి తెచ్చుకోవాలన్నా 50 రూపాయలకి ఆ లడ్డు నువ్వు ఇవ్వలేవు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ లడ్డు రేటు పెంచాలి. అయితే ఇన్ని తెస్తే వాళ్ళకి వర్కౌట్ అవ్వాలి అంటే లడ్డు రేటు పెంచితేనేమో లడ్డు రేటు పెరిగిందని గొడవ చేస్తారు. కానీ క్వాలిటీలో రాజీ పడాలి, అప్పుడు దేవుణ్ణి మోసం చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఇచ్చిన వాడి దగ్గర మోసం చేయలేం. ఎందుకంటే వాళ్ళ గత ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఉంటారు, వాడు వెళ్ళి అపోజిషన్ పార్టీకి చెప్తాడు, ఇట్లా అదే రెగ్యులర్గా వాడేవి కాక నాసిరకమే వాడమని మాకే చెప్తున్నారండి అని. అప్పుడు అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తారు. కాంట్రాక్టే వీళ్ళు అనుకూలంగా ఎవరుంటారో వాళ్ళకి షిఫ్ట్ చేశారనుకో,
ఏ రాజస్థానో ఏ బీహారో ఏ ఏడారి నుంచో వస్తాయి. ఇది వాడుతున్నామండి అని చెప్తారు. ఆ వాడేవాడన్నా శుద్ధిగా ఇస్తాడా అంటే దీనికి ఒక క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ ఒకడు ఉంటాడు. వాడు అమ్ముడు పోయి అవునండి ఇది శుద్ధమైనది అని సర్టిఫికేషన్ ఇస్తాడు. సిఎఫ్టిఆర్ఐకి వెళ్ళినా సరే వాళ్ళు కూడా ఇది శుద్ధమైందండి అనే సర్టిఫికేట్లు ఇస్తారు. ఇన్ని వచ్చిన తర్వాత అది దేవుడికి వాడతారు. అందరు భక్తులు కూడా తలనీలాలు అర్పించుకొని అయ్యయ్యో గోవిందా గోవిందా అని మింగేస్తారు. కానీ ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే కాంట్రాక్ట్ మారింది అని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినప్పుడే, బికాజ్ తను చేసే బిజినెస్ ఏంటి హెరిటేజ్. అవును. ఎందుకు చంద్రబాబు నాయుడు గారే దీన్ని పసిగట్టారు అంటే హెరిటేజ్ పాల ఉత్పత్తులే వాళ్ళు చేసేది. ప్యూర్ హెరిటేజ్లో కూడా యానిమల్ ఫ్యాట్ లేకుండా నెయ్యి తయారు చేస్తే ఎంత అవుతుంది అనేది దాని ప్రోడక్ట్ ప్రైస్ వాళ్ళకి తెలుసు. అవునా? కాబట్టి చూస్తున్నారు. చూసి ఓకే కాంట్రాక్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళింది అంటే ఇది జరిగి ఉండొచ్చు. దాని ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కదా చూస్తేనేమో యానిమల్ ఫ్యాట్తోనే వస్తున్నాయి. ఆ ఫ్యాట్ కంట్రోల్ చేయాల వాళ్ళు. విత్ ఆయిల్ కూడా మళ్ళీ అలాగే తయారైంది. ఇంకా చెప్పాలంటే ఆ బూందీని వేంపిన ఆయిల్ కూడా అంతే. తెలియదేమో అనుకుంటారు, అంటే మనకి స్వీట్ షాపుల్లో స్వీట్ బయటకు వస్తే తినేస్తే అబ్బా ఎంత భలే ఉందే అనుకుంటాం, కానీ ఆ తయారీ విధానం కూడా కొంచెం ఇంపార్టెంటే కదా. కొన్ని స్వీట్ షాప్లో ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే వాళ్ళు అలా వాడతారు. ఇప్పుడు ఈవెన్ నీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. 5 స్టార్ హోటల్స్లో ఫుడ్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ అంటే యూజ్ చేసిన ఆయిల్ మళ్ళీ వాడరు. అంటే ఇలాంటివి కొన్ని ఉంటాయి, వాళ్ళు అవి పాటిస్తారు. అందుకని చెప్పి నువ్వు ఒక పాపడ్ ఆర్డర్ చేయాలన్నా, మసాలా పాపడ్ ఆర్డర్ చేయాలన్నా కూడా 350-400 రూపీస్ ఉంటుంది. వాడు నీకోసమే ఆయిల్లో వేయించి ఆయిల్ పడేయాలి, ఇంకా మళ్ళీ వాడకూడదు వాడు. నువ్వు పూరి ఆర్డర్ చేసిన ఇట్ హ్యాపెన్స్. అందుకు ఆ ఛార్జ్ అందులో వేస్తారు. సో అంత ఛార్జ్ వీళ్ళు పెట్టుకోవాలి అనుకుంటే ఆ లడ్డూని ఆ రేటుకి ఇవ్వలేరు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, కాంట్రాక్ట్ని షిఫ్ట్ చేసి అందులో కూడా వీళ్ళకి ఏమైనా లాభం ఉందా లేదా చూసుకొని ఓవరాల్గా నడిపించారు మొన్నటి వరకు. సో చంద్రబాబు నాయుడు గారు చేసేదే గీ బిజినెస్, హెరిటేజ్, మిల్క్ ప్రోడక్ట్ బిజినెస్ ఆయనకు తెలుసు. కాబట్టి అటువైపు ఒక రాయేసి చూస్తే మొత్తం అంతా బయటకు వచ్చింది. సో తను ఇప్పుడు చెప్పాడు. అండ్ అలా అని చెప్పేసి ఇప్పుడు భక్తులు అనుకోకుండా అయ్యో మేము ఏదో తిన్నామా పాపం అయిపోయింది ఇంత జరిగిపోయిందని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కేవలం తిరుమల గురించే వీళ్ళు ఇలా చెప్పారు, కానీ మీరు లోకల్ వెళ్ళే ప్రతి గుడిలోనూ మీ ప్రసాదం అంతా ఇలాగే తయారవుతుంది, మీ ఇంట్లో చేసే పూజలతో సహా. ఎందుకు అంటున్నాను అంటే ప్యూర్ గీ, అథెంటిక్ గీ ఎక్కడ ఉంది ఏంటనేది చాలా టెస్టులు చేసే తలలు పండిన మేధాలు తప్ప ఎవరికి తెలియదు. మన సాధారణ వాళ్ళు ఏం చేస్తారు, పూస నెయ్యి అని ఏదైనా ఒక యాడ్ రాగానే కొనేస్తాం. అవునా? దాంతోనే స్వీట్లు చేసి వినాయకుడి పూజలు చేస్తాం, అన్ని పూజలు చేస్తాం. మీ ఇంట్లో కూడా అంతే ఉంది. నీకు అది కావాలి అనుకుంటే కొంచెం ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఇవి ఉంటాయి, మనకు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని షాప్స్ అవైలబుల్లో ఉన్నాయి, లేదా ఆన్లైన్ కూడా ఉంది. వెతుక్కొని వెళ్ళి కొనుక్కో. లేదు అంటే పూజలు చేయడం మానే. అంతకు మించి ఇంకా నువ్వేం చేయలేని పరిస్థితి, ఎందుకంటే మార్కెట్లో అన్నీ అవే ఉన్నాయి. నువ్వు సిఎఫ్టిఆర్ఐలో సైంటిస్ట్ అయితే తప్ప నీ ఇంట్లో అన్ని ప్యూర్ ప్రోడక్ట్స్ రావు. అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఏదో ఒకటి లొసుగులు ఉంటానే ఉంటాయి. కానీ దేవుడి గుళ్ళకి అలా వాడకూడదు. బేసికల్లీ దేవుడు కాబట్టి, మనం అనేదే దేవుడు అంటున్నాం కాబట్టి వాడకూడదు. మరి వాళ్ళు తిరుపతి దేవస్థానం నుంచే వాడుతున్నారంటే ఇంకా ఏం చేయలేము సార్. ఇప్పుడు మీరు ఇదే యానిమల్ ఫ్యాట్ ఎంతో కొంత యూజ్ చేస్తారు అన్నట్టుగా మీరు చెప్పారు. సో ఇదే వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే గవర్నమెంట్ కూటమి సభ్యులు ఉన్నారో, సో వాళ్ళందరూ ఇప్పుడు కాంట్రాక్ట్ మార్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు రాజస్థాన్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాంట్రాక్ట్ మార్చే అవకాశాలు ఉన్నాయి. సో వేరే ఒక ఎక్స్ అనే ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఆ కంపెనీ కూడా సేమ్ ఇదే యానిమల్ ఫ్యాట్ యూజ్ చేస్తారు 100% మీరు చెప్పిన విధానంగా. అంటే నువ్వు ఒక లడ్డు రేట్ పెంచాల్సి వస్తుంది. ఆ రేట్లో ఇవ్వలేరు వీళ్ళు కూడా. అది ఎక్స్పెన్సివే. అంటే ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. అంటే ఒక 50 రూపాయల నుండి అదే A1 50 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లడ్డు ఇస్తున్నావు. కేజీకి ఎన్ని లడ్డులు వస్తాయి? తిరుపతి 6 వస్తాయి, మహా అయితే 6. అంటే కేజీ 300 నీ లడ్డు. అవునా? స్వీట్ షాప్లోనే లడ్డు కేజీ మనకి 900, 850, 1000 ఉంది. మరి నువ్వు 300కి తిరుమల లడ్డుని, అంత ప్యూర్ లడ్డుని ఎలా ఇస్తావు? ఓకే, ఖచ్చితంగా కల్తీ. నువ్వు అలా క్యాల్కులేట్ చేసుకో అంతే. వాళ్ళకి పడదు. లేకపోతే లేదు అంటే అన్నదానంలాగా లడ్డూని కూడా భక్తులకి ఇచ్చేయాలి. నువ్వు ఆ ఛార్జ్ చేయకు, ఫ్రీగా తెచ్చేసి ఇచ్చేసి నువ్వు మంచిదే ఇవ్వు. దాని ఆ ఖర్చునంతా గవర్నమెంట్ మీద పడే, లేకపోతే ట్రస్ట్ మీద పడేసి. ఇప్పుడు ఈ లడ్డు తయారీ కనీసం ఒక ఏటా కొన్ని 100 కోట్లు అయ్యాయి అనుకో, అది కూడా ఇప్పుడు ఎలా అయితే అన్నదానం ట్రస్ట్ పైన ఉందో ఇది కూడా ట్రస్ట్ మీదే వేసేసి నువ్వు అమ్ముతున్నావు అంటే క్వాలిటీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. ఓకే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.